సరే ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గించడానికి. క్రియాటిన్ హ్మ్. ప్లస్ బీపీ అమ్మ. మెయిన్‌గా ఏందంటే ఇండియాలో చాలామంది బీపీ పేషెంట్స్ టాబ్లెట్స్ వాడుతుంటారు. 2 హ్మ్. ఏండ్లు, 3 ఏండ్లు, 4 ఏండ్లు, అవును. 5 ఏండ్లు, 10 ఏండ్లు వాడుతూనే ఉంటారు. 2, అవునవును 3 సార్. వాడుతూనే ఎంత మా టాబ్లెట్స్ మదర్ గూడా వాడితే ఇంకా స్టిల్ వాడుతూనే అది ఉన్నారు. ఆ ఇప్పుడు టాబ్లెట్స్ అన్నీ కిడ్నీ నుంచి పాస్ అయిపోతాయి. సో, కాబట్టి స్లోగా హ్మ్. సపోజ్ సపోజ్ రోజుకు 2 ఏసుకున్నారనుకోండి మంత్లీ 60 టాబ్లెట్స్. ఇయర్లీ ఎన్ని అయిపోతాయి చెప్పండి? 60 అబ్బో! ఇంటూ 12 అట్లా 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎన్ని 70. టాబ్లెట్స్ బాడీకెళ్ళిపోతాయి. హ్మ్. దానివల్లనే కిడ్నీ స్లోగా అవును. డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఏందంటే అమ్మా ఇది బీపీ గురించి మేము చాలా పేషెంట్స్‌కి ట్రై చేసాము ఇది. హ్మ్. జస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కరేపాకు అంటారు. కరిపత్తా. అవునవును. జస్ట్ ఒక బంచ్ కరివేపాకు ఒక గ్లాస్ నీళ్ళలో ఏసి బాగా మసలబెట్టేసి హ్మ్. ఒక గ్లాస్ నీళ్ళు సగం కావాలి. సగం హ్మ్. అయిన తర్వాత ఉదయము, సాయంకాలం టీ, కాఫీ మానేసి తీసుకోవడం వల్ల ఒక 10 డేస్‌లోనే బీపీ కొంచెం చాలా వరకు ఒక 30%, 40% తగ్గుతుంది. మీరు ట్రై చేయండి. హ్మ్. ఇది తగ్గిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళే మీ బీపీ టాబ్లెట్ తగ్గించేసేస్తారు. ఈజీ అవైలబిలిటీ ఆల్సో ఓకే. అండ్ అవునవును. గుడ్ ఫ్లేవర్ ఆల్సో. అవునవును. సేమ్ టైమ్ దీనిలో ఓన్లీ పుదీనా ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద స్టమక్. హ్మ్. ఇండైజెషన్‌కి అవును. పనిచేస్తుంది. స్టమక్ పనిచేస్తుంది. ఇండైరెక్ట్‌లీ బాడీని డీటాక్స్ చేస్తుంది. ఇది హ్మ్. కూడా జస్ట్ బంచ్ లీవ్స్ తీసుకొని హ్మ్. వాటర్‌లో ఏసేసి బాయిల్ చేయడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది.